కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మాజీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలతో పాటు మహిళలకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఇంటర్ చదివే బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, దీనిపై పూర్తి బాధ్యత హోంమంత్రి వంగలపూడి అనిత తీసుకోవాలని ఆమె అన్నారు. సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ముఖ్యంగా యువతులు, మహిళలు, చిన్నపిల్లలు వీరి యొక్క రక్షణ విషయంలో కానీ భద్రత విషయంలో కానీ ఎక్కడా కూడా ఎలాంటి కేర్ తీసుకున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపించలేదు. ఎందుకు అని అంటే జూన్ 3వ తేదీన అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక చిన్న అమ్మాయి, తన్మయి అన్న అమ్మాయి కనిపించట్లేదని చెప్పి తల్లిదండ్రులు పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వారం రోజులుగా ఎక్కడా కూడా పోలీసులు స్పందించిన దాఖలు లేవు. మరి ఈ పోలీస్ యంత్రాంగం అంతా ఏం చేస్తుంది? నిన్నటి రోజున ఆ అమ్మాయి మరి శవమై కనిపించడం అనేది చాలా బాధాకరం. అంటే ఈ రోజున చిన్నపిల్లలు, ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్, ఇంకా చిన్నారులు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో వీరి పట్ల ప్రస్తుత హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనితమ్మ గారు ఏమాత్రం కూడా మరి కేర్ తీసుకోకుండా, వారి గురించి పట్టించుకోకుండా అనవసరమైన విషయాలు, అంటే టాపిక్ ని డైవర్ట్ చేసే విషయాలు, డైవర్షన్ పాలిటిక్స్ కి చక్కగా తెరలేపుతున్నారు. అధికారంలో